ఒక పింకీ ప్రామిస్ ఎంత క్యూట్ గా ఉంటుంది కదా. కానీ లైఫ్ అడ్డువస్తే ఏం జరుగుతుంది? ఈరోజు ఎపిసోడ్ 2లో ఆరవ్ మీరా చేసిన వాగ్దానాన్ని ఓ బాధాకరమైన సంఘటన ఎలా బ్రేక్ చేయబోతోందో చూద్దాం. మీరా ఇంటి బయట ఓ పెద్ద మూవింగ్ ట్రక్ పార్క్ చేసి ఉంది. ఇంకా కొంతమంది నైబర్స్ వీడ్కోలు చెబుతూ చుట్టూ నిలబడి ఉన్నారు. అట్మాస్ఫియర్ మొత్తం సాడ్ గా ఉంది. వాళ్ళ ప్రామిస్ వల్ల వచ్చిన హ్యాపీనెస్ చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. కొన్ని వీక్స్ తర్వాత మీరా ఇంటి బయట ఓ బిగ్ మూవింగ్ ట్రక్ నిలబడి ఉంది. అది వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద పెద్ద షాడో పడేసింది. మీరా ఫ్యామిలీ ఇంకో సిటీకి షిఫ్ట్ అవుతున్నారు. ఇది వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ కి ఎండ్. ఆరవ్ రోడ్ మీద నిలబడి ఉన్నాడు. అతని హార్ట్ బరువెక్కిపోయింది. మీరా వరల్డ్ అంతా కాటన్ బాక్సుల్లో ప్యాక్ అవుతుండటం చూస్తున్నాడు. అతనికి ఏం చేయాలో తెలియని ఓ హెల్ప్లెస్ ఫీలింగ్ కలిగింది. అతను తన చేతితో చెక్కిన ఓ చిన్న చెక్క పక్షిని గట్టిగా పట్టుకున్నాడు. అది తన బెస్ట్ ఫ్రెండ్ కి ఇవ్వడానికి తెచ్చిన గిఫ్ట్. అతని హ్యాండ్స్ వణుకుతున్నాయి. ఇది నీ కోసమే, అతను అన్నాడు. అతని వాయిస్ స్లోగా ఉంది, ఇంకా కన్నీళ్లతో నిండిపోయింది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నన్ను రిమెంబర్ చేసుకోవడానికి. ఇది నా ప్రామిస్ కి గుర్తు. మీరా ఐస్ లో టైర్స్ నిండిపోయాయి. ఆమె తన బ్యాగ్లోంచి తనకి ఎంతో విలువైన బుక్ ను తీసింది. ఆమె దాన్ని అతనికి ఇచ్చింది. ఆమె ఫింగర్స్ అతని ఫింగర్స్ ను టచ్ చేశాయి. ఇది నీ కోసమే. ఆమె గొంతు ఎమోషనల్ గా ఉంది. నువ్వు ఎప్పుడు చదివినా నేను నీ గురించే థింక్ చేస్తున్నాను అని తెలుస్తుంది. ఆమె కార్లో కూర్చున్నప్పుడు ఇద్దరూ తమ చిన్న గిఫ్ట్స్ తో చేతులు ఊపారు. ఆ గిఫ్ట్స్ మాత్రమే వాళ్ల చైల్డ్హుడ్ బాండ్ కి మిగిలినవి. ప్రతి మైల్తో వాళ్ల మధ్య డిస్టెన్స్ పెరుగుతోంది. మీరా కార్ రోడ్లో మాయమైపోయింది. ఆరవ్ చాలాసేపు అక్కడే నిలబడ్డాడు. విడిపోవడం చాలా బాధాకరం, కానీ కొన్ని మెమోరీస్ ఎప్పటికీ చెరిగిపోవు. వాళ్లకి ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం.